హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మీ ఇంటి తంట. మొన్న ఏమైందో తెలుసా, నా జోబులో 500 నోట్ చూసేసరికి నా బుర్రల బిర్యానీ గిర్రుని తిరిగింది. ఒక మంచి రెస్టారెంట్ చూసి హ్యాపీగా బిర్యానీ తినేసా. తీరా బిల్లు కడదామని చూస్తే ఆ జోబులో నోటు దొంగ నోటు అని తేలింది. చిన్న బిర్యానీ ఎట్టిలిందో కానీ పట్టపక్కలు చుక్కలు కనపడినాయి. అందుకే డిసైడ్ అయిపోయా, రెస్టారెంట్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే హ్యాపీగా వంటలు నేర్చుకుంటున్నా. ఇక మన కార్యక్రమంలోకి వస్తే ఈరోజు ఒక కొత్త వంటని మీకు చూపిస్తున్నారు మిస్టర్ దమ్కా ముర్గా. సో వెల్కమ్ చెప్పేద్దాం మిస్టర్ దమ్కా ముర్గా గారు. नमस्कार अंडी. राम राम. आणि राम राम सगळ्या जणाला, कोणी कोणी टीव्ही बघायला त्यांना सगळ्याला राम राम. ముర్గా గారు, ఇప్పుడు మీరు చెప్పి నాకేం అర్థం కాలేదు, కొంచెం తెలుగులో చెప్తారా? మనీ मला తెలుగు येत नाही. తెలుగు 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 అంటే నాకు తెలుగు కొంచెం కొంచెం వస్తుంది, అందులో చెప్తా. అయితే ఇది టీవీ ఎవరు చూస్తున్నారు అందరికీ నా నమస్తే చెప్పిన ఆయన. సరే అండి, చూసారు కదా మన దమ్కా ముర్గా గారు మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వచ్చారు, పెద్ద దేడ్ దిమాగ్ గారు. సో ఆయన ఎక్కువ కదిలించకుండా దేడ్ దిమాగ్ మండలాడే కాయ మండలాడే, ఇది తిట్టు కాదండి, పొగడతా. ఇది తెలుగులో దీన్ని పొగుడతారు. ఓకే, ఇక్కడ వస్తే అంతే కా. ఓకే, అంటే ఇక్కడ ఇట్లా చెప్తారు. ఇట్లా చెప్తారు. మా దగ్గర గలీజ్ మాట ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వంటలోకి వెళ్ళిపోతాం, మా వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఈరోజు వంటలు ఏం చేస్తారో చూపెట్టండి. आता आम्ही काय करतो म्हणलं, बटर कवडाचा జాయింట్ करतो. తెలుగు తెలుగు అంటే బటర్ కవడా జాయింట్ చేస్తుంది. నేను దానికి ఏమేమి కావాలో నేను చెప్తా ఇప్పుడు. పక్కకు పెట్టి ह्याच्यामध्ये काय की तेल म्हणलं काय म्हणतो बरं. ఓకే, ఫస్ట్ ఆయిల్. అది యాజ్ యూజువల్ అండి, అన్ని వంటలు ఆయిల్ యూస్ చేస్తారు. ఓకే, నూనె అంటారు ఇది. ह्याच्यामध्ये कवडाचा जॉईंट, कव्वा జాయింట్స్. आणि ह्याच्यामध्ये काय की काय म्हणतो ते घासचा. తెలుగులో నువ్వు చెప్పు, తెలుగులో నాకు రాదు. ఓ గడ్డి, ఎండిపోయిన గడ్డిని నీళ్ళలో నానబెట్టాలి. तर ఇంకా ఉన్నాయి, అది టెం మచ్ గోల్డ్ ఉన్నాయి. అని బట్టర్ ఏక్ హై, అది కూడా తెలుగులో చెప్పు. అలా నాకు రాదు. టేమ్ అంటే ఆవాలు. ఓకే వ్యూయర్స్, టేమ్ అంటే ఆవాలు. మచ్ అంటే జీలకర్ర. చూసారు కదా, మచ్ అంటే జీలకర్ర. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పారు, గోల్ అంటే మన భాషలో పప్పు దినుసులు అంటారండి మన భాషలో. ఆవాలు, పప్పు దినుసులు కొన్ని ఇవన్నీ యాడ్ చేయాలి. ఓకే, బటర్ లాస్ట్లో బటర్ అండి. సో మనం వంట మొదలు పెడదామండి. స్టార్ట్ కరు. ఇది ఎందుకండి ఇది ఏమండదు ఇది ఎందుకు అంటే, నేను ఒక్కొక్కసారి వంట చేసినప్పుడు అగ్గి తెలుగుతుంది. మేము అగ్గి పైన వేస్తాం, అందుకోసం ఒక్కొక్కసారి డేంజర్ అవుతుంది. డేంజర్ అయినప్పుడు ఇది పట్టి దానికి మాఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేసేటప్పుడు ఎట్లా వండాలి అంటే, స్టవ్లో సిల్గా వచ్చేయాలి. ఓకే, ఐ మీన్ కొంచెం మంట పెట్టాలి. आता काय करा म्हणलं, पहिलं तेल घ्यावं. తర్వాత ఏం చేయాలంటే నూనె తీసుకోవాలి. నూనె తీసుకొని ఇంట్లో పోయాలి. ఇప్పుడు మనం అది కొంచెం మంట పెట్టాలి. 2 గంటలు అవుతుంది అది నూనె గరం అవ్వడానికి. ओके, आता आम्ही काय करू, उभं ते घाललो ना. आता टेम घेऊन आणि मच इकडे జీలకర్ర मच आणि गोड म्हणते అది ఏం పప్పు దినుసు. అది అరే నీ చెప్పురా అక్కడ. అరే చెప్తున్నాను. ఇక్కడియా బటర్ బటర్ అండి. सांग. ती तिकडी ठेवून टाक.
అక్కడ పెట్టాలి. ते ठेवून टाक रे ఎక్కడ ఏం చెప్పాలి నీకు బాగా ఏం ఇది ఏం చెప్పింది ఎండుగడ్డి ఎండుగడ్డి ఏడుగోడి ఎండుగడ్డి ఏడుగోడి ఎండుగడ్డి. हां हे हे घाला ह्याच्यामध्ये हे घालून असंच म्हणलं होते बरे వీడియోలాగా నాడు వంట అలాగా. ఆఖరిमध्ये हे घेऊन त्याच्यामध्ये घालायची आहे आणि ते ఇది తీసి అండ్లా వేయాలి. ఏది కవ్వా జాయింట్స్? तेच रे అదే అండి కవ్వా జాయింట్సే కదా. बघस ఏది చెప్పినా ఎక్కువ అండి. అరే పొంగు చేసు. అరే తస్సच होते रे పగల కుట్లకి అట్లనే ఉంటా అది మీద వస్తాయి ఇట్లా ఇట్లా అవుతాయి. ఇట్లా ఇట్లా అయితే అంటే మొత్తం స్టూడియో మొత్తం కాలిపోద్ది. అరే ఇట్లా కాదురా అట్లా ఇట్లా ఇట్లా అవుతాయి నీకు తెలియదు. ఉగబస్ గబస్ అది ఏం చేయాలి? అరే పాగల్ కుట్లకి ఉగబస్ రీ నేను కడుతో నా ఇక్కడి బక్ అది ఏం చేయాలి? ఇప్పుడు మంచిగా కావాలి అంటే ఇట్లా మంట పెట్టాలి మీద మీద మంట పెడితే అప్పుడు కరెక్ట్ అవుతుంది. అరే తేగడి ఆన్ రే తేగడి ఇక్కడి ఇచ్చు పాగల్ కుట్లకి ఇక్కడి ఇచ్చు. అమ్మా అరే కావి పోయినా ఉగబస్ రే అది మంచిగా కావాలి మీద అగ్గి పెట్టాలి. మంచిగా కావాలంటే స్టూడియో కూడా మంచి. అరే మీద పెట్టాలి అగ్గి. खूप असतात रे खूप असतात रे बाबा. काय झालं रे? इकडे या. इकडे या रे बाबा. ఒరే మురుగా, ఇంతకి నువ్వు చేసిన వంట ఏంట్రా? बटर कावड्याचा जॉईंट म्हणते. ఆగాడు. బటర్ అంటే వెన్న, కావడ అంటే ఏంద్రా? काय कावडा म्हणलं ते తెలుగుमध्ये काय सांगतात काकी. అంటే నువ్వు మా వంట ప్రోగ్రాంకి వచ్చి కాకిని చేసావు అనమాట. चांगलं राहतं रे बाबा. నువ్వు చేసిన వంట ఏంది? నీ వంట కోసం నా స్టూడియో మొత్తం తగలబెట్టినావు కదరా నువ్వు. నా స్టూడియో మొత్తం తగలబెట్టినావు కదరా. काय झालं रे पगलं कुठलं की ఇది ఒక వంట. ఈ వంటకి ఆపరా. నువ్వు మళ్ళీ షోలోకి వచ్చినావు అనుకో తాట తీసాను. వెళ్ళరా ఎలా. ఎనీవే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.